నా పేరు సిరిశాలంజి బేడా బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిని. బేడా బుడగ జంగం కులములకు 1950 నుంచి 1950, 56, 76 చట్టం ప్రకారం 2002 వరకు 2008 వరకు సర్టిఫికేట్లు ఇచ్చారు. 2008లో 144 జీవో తీసుకొచ్చి ఆ 144 జీవోను పెట్టింది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో బేడా బుడగ జంగం కులం వారు లేరు, కేవలం తెలంగాణలో ఉన్నారని చెప్పేసి ఆ రిస్ట్రిక్షన్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడా బుడగ జంగాల బిడ్డలందరూ గొంతులు కోశారు. కాబట్టి ఆ 2008 నుంచి ఇప్పటి వరకు 17 సంవత్సరాల్లో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంక్షేమ పరంగా ఎక్కడే కానీ ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి 1 మ్యాన్ కమిషన్ వేసి, ఆ 1 మ్యాన్ కమిషన్ 2 కమిషన్లు వేసిన తర్వాత ఆ కమిషన్ కూడా సిఫారసు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపించారు. కేంద్రంలో ఓఆర్జీలు పెండింగ్ ఉన్నందున ఓఆర్జీ మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా మా బేడా బుడగ జంగ కులానికి ఎస్సీ ధృవీకరణ పత్రాలు మంజూరు చేసేయడానికి కృషి చేయమని ఈరోజు గౌరవ సభా పక్ష కమిటీ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ఇవ్వడానికి కలిసి వచ్చిన ప్రజా సంఘాల వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై. అదే క్రమంలో బేడా బుడగ సంఘాల విషయంకై మరి వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని 1994 నుంచి కృష్ణమాదిక్ గారి నాయకత్వంలో వాళ్ళు కూడా చాలా పోరాటాల్లో మా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మాతో పాటు పాల్గొని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ అయినటువంటి వర్ల కుమార్ రాజా గారు తర్వాత ఇతర ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటూ ఈ జిల్లాకు రావడం ఇచ్చేయడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో కేంద్ర జాబితాలో ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి బేడా బుడగ జంగాలు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బేడా బుడగ జంగాలు ఎస్సీ జాబితాలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా నివసించినా వాళ్ళకి కుల ధృవీకరణ పత్రము ఇవ్వాలని 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రకరకాల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా బేడా బుడగ జంగాలు ఈ జిల్లాలో ఎదుర్కొంటున్నారు. అదే విధంగా ఆర్డీఓ కోర్టు అని తహసీల్దార్ కోర్టు అని చెప్పేసి కాలయాపన చేయడంతో దాని మీద వచ్చినటువంటి రాయితీ మాకు ఏదైతే ప్రభుత్వాల నుండి వచ్చేది మాకు సంక్షేమ పథకాలు ఉంటే రాకుండా పోతుంది. ఇంపూర్ సబ్సిడీ కావచ్చు, డిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింకర్లు కావచ్చు, పాస్బుక్లు తీసుకొని పోతే జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉంది, లేదంటే ఆర్డీఓ కోర్టులో అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు బేడా బుడగ జంగాలకు సంబంధించిన వాళ్ళు దాదాపుగా రాష్ట్రంలో 1,00,000 మంది జనాభా ఉన్న వాళ్ళు 1950, 56, 76 సంబంధించిన చట్టం అయినా కూడా 2004, 2008 కాంగ్రెస్ పీరియడ్ లో అప్పుడు ఎస్సీగా పరిగణించినా కూడా ఈ రోజు కూడా వాళ్ళ సమస్యలు ఎక్కడా కూడా పరిష్కారం కాలేని సందర్భాల్లో ఎన్నో అర్జీలు ఇస్తున్నాం. కళ్ళకి ప్రతి ప్రభుత్వానికి, ప్రతి రాజకీయ పార్టీని కనబడతా ఉన్నాయి. మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాలేదు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ కూడా అలాగే డిఎన్స్ తరఫున ప్రతి ఒక్కరు కూడా బేడా బుడగ జంగాల వారికి ఎస్సీ సంబంధించిన క్యాస్ట్ లో వాళ్ళకి అవకాశం కల్పిస్తూ వాళ్ళు కూడా సమాన హక్కులు పొందాలనేసి మేము వాళ్ళకి డిమాండ్ అందజేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ లక్షలాది మంది ఉన్నారు. మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దాదాపు 80,000 పైచీలకు బేడా బుడగ జంగానికి సంబంధించినటువంటి కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 2008 వరకు ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇచ్చింది ప్రభుత్వం. మరి ఆ తర్వాత నిలిపేసింది. అంటే దాదాపు ఇప్పటికి 17 సంవత్సరాలుగా వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం లేకపోవడంతో వాళ్ళ విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాలకు పూర్తిగా దూరం అయిపోయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ బేడా బుడగ జంగంకి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలని చెప్పేసి, అందులో ఎస్సీలోనే వాళ్ళని చేర్చాలని చెప్పి గతంలో ఇచ్చారు కాబట్టి అదే ప్రతిపాదనగా తీసుకొనేసేసి ఈ శాసనసభ పక్ష కమిటీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి వెంటనే ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాలని చెప్పేసి 3వ డిమాండ్ గా కూడా మేము అడగడం జరిగింది. బేడా బుడగ జంగాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2008 వరకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళని గాల్లో పెట్టారు. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కాకుండా గాల్లో వేలాడుతూ ఉన్నారు. కనీసం ఏ కులమో వాళ్ళని ధృవీకరించి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని సర్టిఫై చేసి ఎస్సీ సర్టిఫికేట్లు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తే తప్ప వాళ్ళ జీవనం మనుగడ సాగించే పరిస్థితి లేదని మేము భావిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వం వెంటనే, ఇది చాలా బర్నింగ్ ఇష్యూ. మిగతా ఇష్యూల కంటే ఈ చాలా మంది పిల్లలకు చదువులు లేకోకుండా స్కూల్లో చేర్పించకపోతేనే క్యాస్ట్ అడుగుతున్నారు. ఏ క్యాస్ట్ చెప్పుకుంటే బయటికి పంపిస్తా ఉన్నారు. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితిలో వాళ్ళు గాల్లో వేలాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి తక్షణ పరిష్కారం చూస్తూ ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం.